యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6, 7 వచనాల్లో 7వ వచనం రాయబడింది. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయాలో నుండి నన్ను పంపించినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవనికిని భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము చెప్పితిని. కాలేబులో ఉన్న శ్రేష్టమైన విషయం, కాలేబు ఎవనికి భయపడక చూచినట్టు చెప్పాడు మోషేకు. మోషే పంపించాడు యెహోషువ కాలేబులను. కాలేబు గురించి రాయబడింది, నేను చూచినట్టు చెప్పాను, ఉన్నది ఉన్నట్టు చెప్పాను. ఉన్నది ఉన్నట్టు చెప్తే సొంతూరులో కూడా ప్రాబ్లమైన సామెత ఉంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడామా అక్కడ ప్రాబ్లం అవుతుంది. అది ఇక్కడ రాబడింది, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. చూచినట్టే. కాలేబు ధైర్యం గలవాడు, కరేజ్, ధైర్యం కలిగిన వ్యక్తి. కాబట్టి మనం చెప్పుకోలేకపోవడానికి, మనము యథార్థంగా ఉండలేకపోవడానికి కారణం ఏమిటంటే మనకు ధైర్యం లేక, ధైర్యం సరిపోక. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6, 7 వచనాలు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. అక్కడ మిగతా వాళ్ళందరూ నెగిటివ్ చెప్తున్నారు. అయితే కాలేబు ఉన్నది ఉన్నట్లు ధైర్యముగా మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము అంటే ధైర్యముగా చెప్తున్నాడు. ఆ ప్రజలు ఆ విధంగా ఏమనుకున్నా సరే అది మంచి దేశము, శ్రేష్టమైన దేశము. సోదరుడు సహోదరి, ఉన్నది ఉన్నట్లు యథార్థముగా మాట్లాడగలగాలి. మనము కాలేబు నుండి నేర్చుకోవాల్సిన మొదటి సత్యం ఏమిటంటే, సాధారణంగా ఏమిటంటే మెజారిటీ పీపుల్ ఎటుంటే మనం అలా ఉంటాం. అందరూ ఎలా ఉంటారో అంటే ఎక్కువ మంది సపోర్ట్ దేని చేస్తారో మనకెందుకన్నా లేనిపోనిది. అందరూ ఆలపక్షంగా ఉన్నారు, మనం వాళ్ళని అనేస్తే పై మనకెందుకు లేనిపోతుంది తలకానే. తర్వాత కొంతమంది ఏమిటంటే గోడ మీద పిల్లి, ఏమిటంటే అటు తాను ఏదో సామెత ఉంది కదా, ఏమిటంటే ఏది అంటకుండా, ఏది ముట్టకుండా, ఏది కనబడకుండా అంటే చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు. అది సత్యమా, నిజమా, అబద్ధమా, అసత్యమా కనిపెట్టడం కూడా చాలా కష్టం. అంటే అంత మర్మంగా మాట్లాడతారు. ఏది తగులుకుంటే మనకు వస్తుంది, ఏమి సంబంధం లేకుండా. కానీ కాలేబు అలాంటి వాడు కాదా. కాలేబు ఉన్నది ఉన్నట్లు, మెజారిటీ పీపుల్ ఎగనెస్ట్ చెప్తున్నారు, కానీ ఈయనైతే ధైర్యంగా చెప్పాడు, లేదు అది మంచి దేశం, అది శ్రేష్టమైనది, ఉన్నది ఉన్నట్లు యథార్థంగా చెప్పాడు. దేవుని బిడ్డ, మన జీవితంలో నేర్చుకోవాల్సిన మొదటి పాఠము ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. చాలా కష్టం ఈ మాట చెప్పడం, అంటే బోధించడం కాదు, జీవించడం. దేవుని బిడ్డ లక్షణం ఏమిటంటే యథార్థత మనం కలిగి ఉండాలి. యథార్థత.